అనుమతులు రాకుండా మొదలు పెట్టకూడదనేది మా అభిప్రాయం. రైట్ సార్. ఇదే విషయంపై భీమరావ్ నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులైనటువంటి భీమరావ్ నాయక్ గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. భీమరావ్ నాయక్ గారు, మీ వీడియో ఆయన చేయండి సార్. ప్రస్తుతానికి మనం చూస్తే మాత్రం సారంపల్లి మల్లారెడ్డి గారు ఒకే మాట అన్నారు, అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు కూడా చాలా క్లియర్గా అన్నారు. మిగిలిన జలాలు కాకుండా నిఖర జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సంబంధించిన కన్ను పడిందని, ఒకవేళ మిగులు జలాలే కాకుండా నిఖర జలాలను కూడా దోచుకుపోయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు 200 టీఎంసీలు కాదు, 400 టీఎంసీ నీళ్లను వాళ్ళు దోచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తున్నది, ఎందుకు మౌనం పాటిస్తున్నది, ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు? ఉత్తమ్ రెడ్డి గారు నేను లెటర్ రాశాను అని చెప్పారు, కానీ ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం డిపిఆర్ కూడా వెళ్ళింది, అలాగే ఫ్రీ ఫ్లెక్సిబిలిటీ రిపోర్ట్ కూడా వెళ్ళింది కేంద్ర సర్కార్కు. అయితే కేవలం ఆమోదం మాత్రం ఈ నెలాఖరులాగా వస్తుంది అన్నట్టు అంటున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ వాట్ ఈస్ యువర్ వర్షన్ సార్? హలో, చెప్పండి సార్. వినబడుతుంది సార్, వినబడుతుంది, చాలా క్లియర్ గా వినబడుతుంది. ఒకవేళ వీడియో రాకపోతే ఆడియోలో కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పవలసిందే. సరిపోతుంది. ఓకే, భీమరావ్ నాయక్ గారు, ఈ విషయంపై వీడియో రాకపోతే ఆడియోలైనా ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిందిగా ఫోర్స్ ఐస్ టీవీ మీకు కోరుతుంది. ఏదైతే ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే మిగతా మిత్రులందరూ దీనిపైన మాట్లాడే అంశాలపైన పూర్తిగా చూసినట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారు కేంద్రానికి ఉత్తరం రాసినటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వాల విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ బల్కచేరు ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసినప్పుడు కానీ గతంలో వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారును బీఆర్ఎస్ సర్కార్ వీళ్ళ మధ్యలో ఒక ఒప్పందానికి ఉన్నప్పుడు దాన్ని అట్లనే ఆపారు కొన్ని విషయాలకి. సో దానికి ఇప్పుడు పర్మిషన్ కు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు వేగవంతం చేయడం కానీ అంటున్నారు. వాళ్ళకి పర్మిషన్ వస్తుందా రాదా అనేది లెటర్ రాసిన తర్వాత ఇంకా ఇస్తారా ఇవ్వరా అనేది ఆలోచన చేసి వెయిట్ చేయాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసేసి ఆంధ్రప్రదేశ్ కి లాభం సమకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన పోరాటం చేస్తుంది. కానీ ముందే ఏదో అయిపోయింది, గాఢ నిద్రలో పట్టించుకోవటం లేదని చెప్పేసి ఏదైతే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నా ఉన్నారో బీఆర్ఎస్ ముందే దీనికి మానుకోవాలని మేము సూచిస్తా ఉన్నాము. భీమరావ్ నాయక్ గారు, చాలా ఒక విషయం చాలా క్లియర్ గా అండి, బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించిన పనులు మాత్రం అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి, అలాగే పోలవరం సంబంధించిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కేవలం 200 చెప్పండి సార్. సరే, అక్కడికే వస్తాను సార్. ప్రాజెక్టులు పనులు అక్కడ చెప్తున్నాను వినండి. ఏదైతే ఇప్పుడు సమస్య చెప్తున్నారో ఈ సమస్య కొనసాగుతున్నది, పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి దానికన్నా ముందు ఒక విషయం, మనకి ఇప్పుడు నాగార్జున సాగర్ లో గతంలో బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వ అధికారుల పైన దాడి చేసి వాటర్ దోచుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే విషయం వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేంద్రానికి లెటర్ రాశాము, ఒకవేళ అది జరుగుతుందంటే దానిపై ఖచ్చితంగా నిర్ణయం అఖిలపక్షాన్ని తీసుకెళ్తాము, ఆ విషయం మాట్లాడతాం. కానీ మేము బీఆర్ఎస్ లెక్కల ప్రభుత్వాల మన తప్పుడు పోలీసు దౌర్జన్యం దోసుకుపోయిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు అడ్డుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేసింది చేయలేకపోయింది అని ఒక సాగుతోని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాటు అయినప్పటికీ బనకచర్లకు సంబంధించిన పూర్తిగా వాళ్ళు పని కొనసాగిస్తున్నప్పటికీ ఈ రోజు చూస్తాము చేస్తాం అనేది అయితే మీరు చెప్తున్నారు. ఈ విషయంపై మాట్లాడండి సార్. సార్, ఇప్పుడు చూస్తాం చేస్తామని కాదు, ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లెటర్ రాశారు, దానిపైన వివరణ రావాల్సి ఉన్నది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం ఏం చేయాలని సర్తనే ఆలోచన చేస్తాము. అలాగే చూస్తాం చేసే పోయి అడుకోవడానికి అక్కడ పోయి ధర్నా చేయాల్సింది కాదు. సాగర్ పైన మీరు చూశారు, గతంలో వాళ్ళు పోలీసులు వచ్చి మన పోలీసుల పైన దాడి చేసి ఎలాగొచ్చినప్పుడు ఏం మాట్లాడారు ఇదే బీఆర్ఎస్ నాయకులు, దానికి సమాధానం చెప్పుకోవాలి అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఏదో ఉలికి పడతా ఉన్నారు, అది మానుకొని లెటర్ రాసినప్పుడు నిజంగానే అక్కడ కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానిపైన ఆడ అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటున్నాం కదా. ఇప్పుడు ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాబట్టి హక్కు అందరిపైన ఉన్నది, కానీ ఒకటే బీఆర్ఎస్ ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ ఏం చేయట్లేదని మాట్లాడడం కాదు కదా ఇది. రైట్, ఇదే విషయంపై